మీ పేరు ఉమా. అమ్మా గత 40 ఉమా గారా చెప్పు. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. 10 సంవత్సరాలు ఇదే లంకకు వచ్చి తులసిరామ్ నగర్ 10 సంవత్సరాలు నేను రెంటుకున్నాను. మళ్ళీ రూపాయి గొడవ పెట్టుకొని నేను ఇల్లు కొనుక్కున్నాను. ఒక 60 గజాలు ఇల్లు కొనుక్కున్నాను. అన్నీ మీరే రిజిస్ట్రేషన్ చేసారు. పట్టా ల్యాండ్లో మేము కొనుక్కున్నాము. మాకు అమ్మినాక ఇప్పుడు ఏమంటారు అంటే మేము వచ్చి కూడా ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది మేము ఓన్ హౌస్కి. అరే సొంతం నుంచి వచ్చినా కదా అని మంచిగా హాయి ఉన్నాను. అప్పుడు నాకు డబ్బులు పెట్టి ఎవరికి ఇస్తారు? మన కేసీఆర్ సారు ఇల్లు లేని వాళ్ళకి రెంటుకున్న వాళ్ళకి బాధపడకుండా ఇల్లు ఇస్తాడు. ఇప్పుడు మీరేమంటున్నారు? ఇల్లు తీసిస్తా అంటున్నారు. మా ఇల్లు తీసిస్తా అంటున్నారు. కేసీఆర్ సార్ వాళ్ళు అట్లా ఇల్లు తీసిస్తారు కట్టలేదు. డబ్బులు బెడ్రూమ్లు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు ఒప్పుకున్నారు. మీరేమో మా ఇల్లు కూర్చి మీరు ఇస్తారు. అదేమన్నా మీకు న్యాయమా? చెప్పండి, మీకు న్యాయమా? మా ఉసురు మీకు ముడుతుంది, మా కళాకళ మీకు ముడుతుంది. నేను చెప్తున్నా మేము ఎంత బాధ. మేము రాత్రి పగలు తిండి తినకుండా ఒక నెల నుంచి ఎక్కడి నుంచి ఏ పుల్లోదర వస్తుందో ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో అమ్మ రండి, అమ్మ ఉమ్మ రండి. ఒక పేరు అనేది మేమందరము ఒక మా బస్సులో ఇది నమ్మాసిన మేమందరం ఒక కుటుంబంలాగా ఉన్నాము. మమ్మల్ని ఇక్కడ నుంచి తీసేస్తే మేము ఎక్కడికి పోవాలి? ఎక్కడ బతకాలి? మేము 30 కిలోమీటర్ల మేము ఇస్తాము. మేము కాదంటే మా కేసీఆర్ సార్ కట్టిండు, మంచిగా కట్టిండు. అది ఎవరి కోసం కట్టిండు? ఎందుకు కట్టిండు? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిండు. ఇల్లు తీసుకుంటామని మీకు చెప్పలేదు. నేను చెప్తున్నాను, ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మా ఇళ్ళ జోలికి వస్తే మేము మర్యాద ఉండదు. ఉమక్క మీరు ఇల్లు ఉమక్క ఇప్పుడు మీరు ఇంటికి మీకు మార్కింగ్ ఇచ్చిరా? మీకు ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? సర్వే చేసారు మార్కింగ్. సో మీ భయం ఏంటంటే ఆయన వచ్చి కూలగొడతారేమో అర్ధరాత్రి. 2 నెలల నుంచి తిండి తింటలేము సార్. మేము 2 నెలల నుంచి మేము అసలు ఉన్నామా, మేము భూమి మీద బతుకుతున్నామా కూడా మాకు తెలుస్తలేదు. మనిషిగా అంటే ఏం చెప్తున్నారు అధికారులు మీకు వచ్చి? ఏమంటారు అంటే మీ ఇల్లు ఎప్పుడు పోతుందో తెలియదు. ఏమైనా పైసలు ఇస్తామని చెప్తురా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తారు. ఏం చెప్తలేము. ఒకటి సర్వేకి వస్తున్నామని చెప్తున్నారు అంతే. సర్వేకి వస్తున్నాం దొంగచాటుగా చేసిపోతుంది. దొంగచాటుగా వస్తున్నారు. ఆ పక్కకున్న మేము అడుగుతూ ఏమంటారు అంటే ఏం లేదమ్మా మా సర్వే చేస్తున్నాం, మేము ఏం కాదంటారు. కానీ పక్కకున్న ఏమంటారు అమ్మ మీ ఇల్లు పోతుంది అంటారు. అంటే మీకు సంజాయించుడు కానీ చెప్పుడు ఏమీ లేదు సార్. ఇల్లు పోతుందని మాత్రం చెప్తారు. ఇల్లు పోతుందని చెప్తారు. మరి పక్కకున్నాడు అంటారు ఏం కాదంటారు. సర్వే మెల్లగా దొంగచాటుగా చదువు రాని వాళ్ళు చాలా మంది ఇక్కడ. అందరూ ఎవరు లేనప్పుడు అందరు డ్యూటీలో పోయినప్పుడు వచ్చి వాళ్ళ కరెంటు బిల్లు తీసుకొని మరి నల్ల బిల్లు తీసుకొని లేదమ్మా మేము ఒకటి సర్వే. మీకు దమ్ము ఉంటే అందరు ఉన్నప్పుడు రావాలి. సండేలు శనివారం సాటర్డే సండే రావద్దు. మీరు మీటింగ్ పెట్టి చెప్పాలి, చెప్పకపోతే నడవదు. సాటర్డే సండే రాకుండా అందరినీ పిలిచి చెప్పి అప్పుడు మేము అంటాం, ఒప్పుకుంటాం. అట్లా కాదు మీరు దొంగచాటుగా సండే రోజు. మీ కాలనీ పేరు ఏంది మొక్క? తులసిరామ్ నగర్. వాళ్ళందరూ బ్యానర్ తులసిరామ్ నగర్. ఎన్ని ఇల్లు ఉంటాయి తులసిరామ్ నగర్ లో? ఎన్ని ఇల్లు ఉంటాయి తులసిరామ్ నగర్ లో? 175 ఇల్లు. 175 న్యూ తులసిరామ్ నగర్ 175. అంటే 60 నుంచి 200 గజాలు దాకా ఉంటాయి. ఎట్లుంటాయి? అంటే బాగా బలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా? ఎవరు లేరు ఇక్కడ. అంత పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎవరు లేరు. రేవంత్ రెడ్డి అన్నగాని లెక్క అయితే ఎవరు లేరు. లేకనే రేవంత్ రెడ్డి అనడం హైటెక్ సిటీలో కట్టుకుంటే పంజాబ్లో కట్టుకుంటాడు. లేకనే మేము ఇక్కడ కట్టుకున్నాం ఇల్లు. అన్నగానికి ఏమో మంచిగా కాపాడుతుంది, మీకేమో గుల్ల కొడుతుంది. ఆయన నోటీస్ వేస్తున్నాడు, ఉన్నామమ్మా మంచిగా ఉండండి అని ఇస్తున్నాడు. మాకేమో బుల్లెట్ పెట్టి నొప్పిస్తా ఉంటున్నాడు. మాకు న్యాయమా? అన్నకో న్యాయం, మాకో న్యాయమా? తులసిరామ్ నగర్ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇలా?